ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో ఘన విజయం సాధించింది. 3 టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టు 3 బంతుల్లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఛేదనలో భారత జట్టు తొలి బంతికే బౌండరీ బాది విజయం సాధించింది. అయితే తమ ఓటమికి గల కారణాలను శ్రీలంక జట్టు కెప్టెన్ చరిత్ అసలంగా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. మిడిల్ ఆర్డర్ పేలవంగా ఆడారు. ఈ మ్యాచ్లో ప్రధాన కారణం మా బ్యాటర్లు చెత్త షాట్లు ఆడడమే. బంతి పాతదయ్యే కొద్దీ పరిస్థితికి తగ్గట్లుగా షాట్ సెలెక్షన్ చేయాలి. ఈ పిచ్లపై బ్యాటింగ్ కష్టమే, కానీ మేము చేజింగ్ చేయగలిగే స్కోరే ఇది. ప్రొఫెషనల్ క్రికెటర్గా మేము మెరుగ్గా ఆడాల్సి ఉంది. అసరంగాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపిన వ్యూహం ఫలించలేదు. ఇక వన్డేలో అయినా కాస్త మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూడాలనుకున్నా. మా టాప్ ఆర్డర్ ఒకటే సానుకూల అంశం అని చరిత్ అసలంక పేర్కొన్నాడు.